verse 10, John 18 verse 10. సీమోను పేతురునొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఆ దాసుడి పేరు మల్కు. యేసు కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుండునా అని పేతురుతో అనేను. ఇంగ్లీష్లో చాప్టర్ 18 verse 10 and 11. Then Simon Peter, having a sword, drew it and struck the high priest's servant and cut off his right ear. The servant's name was Malchus. So Jesus said to Peter, put your sword into its sheath. Shall I not drink the cup that the Father has given me? Yeah. So Jesus said, put your dagger, put your sword in the sheath. Shall I not drink which the Father has given me? కాబట్టి అక్కడ పేతురు గారు చేసినటువంటి పనిని మనకు అక్కడ వివరిస్తూ ఉన్నాడు. పేతురు గారు ఏం చేశాడు? పేతురు కత్తి తీసుకొని వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క చెవిని నరికేశాడు. చెవి తెగిపోయింది, కింద కూడా పడింది, నన్ను నరకడం కూడా అయిపోయింది అనమాట. చూడండి, మరి ప్రభు నేనే ఆ ప్రభువునని చెప్పినప్పుడు అందరూ వెనుకకు తగ్గి కింద పడ్డారని మనం చూసాం కదా. ఆ బోల్డ్నెస్ని, ఆ కరేజ్ని ప్రభు చూపించాడని మనం చూసాం కదా. బహుశా పేతురు అది చూసి తాను డిఫెండ్ చేసుకుంటున్నాడు. యేసు ప్రభు మనం కూడా డిఫెండ్ చేద్దాం, సహాయం చేద్దాం అని చెప్పి కత్తి తీసి కోసేశాడేమో. అదవుతుందా? 600 men backed off and fell to the ground just by seeing Jesus Christ. That is what we have read earlier, right? Just in few verses earlier. They backed off and fell to the ground. Maybe by seeing that, Peter thought that Jesus is defending himself through some invisible radiation or through some invisible beam. He is defending himself, and that is why 600 people fell to the ground. Peter thought that. Maybe Peter might have thought like that, which is absolutely rubbish. And Peter also thought that it is better to help Jesus Christ because he has already started defending himself. Let me also help him by taking my sword and cutting the ear off. Not by cutting the ear. He thought of cutting the throat, but it went towards the ear. యేసుక్రీస్తు తాను ఏం చేసుకుంటున్నాడు? సంరక్షించుకుంటున్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేద్దామనంటే యేసుక్రీస్తుని సంరక్షిద్దాం అని పోయాడు. గురి తప్పింది. మనోడికి చేపలు కోయడం తప్ప పీకలు కోయడం ఏమొచ్చు? రాదు కదా. గురి తప్పి అది చెవుకు దిగింది అనమాట. అర్థమైందా? చూడండి, ఇదే మనం వేరే స్క్రిప్చర్లో కూడా మనం చూడొచ్చు. 26వ మత్తయి సువార్త 26వ అధ్యాయం, Matthew chapter 26. Let us see Matthew chapter 26, 52 and 53 verses. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొంచున్నావా? నేను వేడుకొనిన ఎడల ఈలాగు జరగవలెనను లేఖనము ఏలాగు నెరవేరునని అతనితో చెప్పాను. నీవు అనుకొనుచున్నావా అంటున్నాడు కదా ఇంగ్లీష్లో. Then Jesus said to him, put your sword back into its place, for all who take the sword will perish by the sword. Do you think that I cannot appeal to my Father and he will at once send me more than 12 legions of angels? But how then should the scripture be fulfilled that it must be so? Do you think that I
cannot appeal to my father. Appeal to my father. Do you think I cannot appeal to my father? If I appeal to my father, do you think he cannot send me legions of angels? వేలాది మంది దూతల్ని నా కోసం పంపించలేడని నువ్వు అనుకుంటున్నావా? అలా పంపించమని నేను అడగలేనని నువ్వు అనుకుంటున్నావా? వాళ్ళు వెనక్కి తగ్గి కింద పడితే అదేదో నేను తోశాను అనుకుంటున్నావా? ఏం బాబు పేతురు, నేను భయపడి తోసేంత పిచ్చోడినా? నేను ఫైట్ చేయదలుచుకుంటే, నేను తిరగబడదలుచుకుంటే తొయ్యడం కాదు, ఇన్విజిబుల్ ఎనర్జీని వాళ్ళ మీదకి పంపించి వాళ్ళని కింద పడేయడం కాదు. నేను వేడుకుంటే ఏం జరుగుద్దో తెలుసా? వేడుకుంటే ఏం జరుగుద్దంట? వేలాది మంది దూతల సైన్యములు దిగి వచ్చి ఆయనకు తరపున పోరాడతాయి. If I want to fight, oh Peter, you know what I will do? I will appeal to my Father for legions of angels. My intention is not to fight here, but my intention is to fulfill the scripture. లేఖనము నెరవేర్చడం నా యొక్క ఇంటెన్షన్. దట్ ఈజ్ మై కన్విక్షన్. మళ్ళా యోహాను సువార్తకు మనం వచ్చేసామంటే, యోహాను సువార్తలో అయితే ఏమన్నాడు? అక్కడేమో ఏమన్నాడంటే, మత్తయి సువార్తలో అది కూడా ఉందనుకుంటా. మత్తయి సువార్తలో ఏమన్నాడు? లేఖనములు But how then should the scriptures be fulfilled that it must be so? తెలుగులో నేను వేడుకొని ఎడల ఇలాగు జరగవలెను లేఖనము ఎలాగు నెరవేరునని అతనితో. ఎలా నెరవేరును? లేఖనం నెరవేరాలి. ఇంకా ఏం జరగాలి? అంతేనా? అంతే. అయితే యోహాను సువార్తకు వచ్చేసేయండి 18లో. మనం ఇందాక చదువుకున్న వాక్యంలో మళ్ళీ ఇక్కడైతే ఏమన్నాడు చూడండి. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా? Shall I not drink the cup that the Father has given me? Shall I not drink the cup the Father has given me? అక్కడేమో ఉన్నాడు, shall I not obey in such a way that the scripture might be fulfilled? See, the intention of the Lord is that the scriptures might be fulfilled, and the conviction of the Lord is that his Father's will might be done in his life. That is his conviction. He has a conviction when he went onto that cross. His conviction is rock solid. What is that conviction? I am here on the agenda of my Father, not on my own agenda. Not on my own agenda. And he is carrying out his convictions in a wonderful manner. ఆయనకు ఒక ఒప్పుకోలు ఉంది, ఆయనకు ఒక దృఢమైన నిశ్చయత ఉంది. ఆ దృఢ నిశ్చయత ఏంటి అని అంటే, ఆయన తండ్రి అప్పగించిన పాత్రలోనిది ఆయన తాగాలి. తన తండ్రి ఇచ్చినటువంటి కార్యాన్ని నెరవేర్చాలి. అనేక మంది కోసము ఆయన ఏమైపోవాలి? పాపముగా మారిపోయి మరణించాలి. ఫర్ మెనీ హీ హ్యాస్ టు బికమ్ ఎ సిన్ అండ్ హీ హ్యాస్ టు డై ఆన్ ద క్రాస్. దట్ ఈస్ ద విల్ ఆఫ్ హిస్ ఫాదర్ అండ్ హీ హ్యాస్ సబ్మిటెడ్ హిస్ విల్ టు హిస్ ఫాదర్స్ విల్ కంప్లీట్లీ. His conviction is rock solid that he is supposed to live for the agendas of his Father, not his own. Not his own. So that is what he is telling to Peter here. But what Peter is doing? Peter is trying to defend. And in Matthew's gospel, he told that Peter, if you live by the sword, you will have to perish by the sword. పేతురు, నువ్వు కత్తితో నువ్వు సంరక్షించుకోవాలని, కత్తితో నువ్వు డిఫెండ్ చేసుకోవాలని, సమర్థించుకోవాలని, కాపాడుకోవాలని
ప్రయత్నం చేస్తే కత్తితోనే మరణిస్తావు, కత్తితోనే మరణిస్తావు. నీ క్రియలతో నిన్ను నువ్వు సమర్థించుకోవడానికి ప్రయత్నించావా, నీ క్రియలే నీ చావుకొస్తాయి. నీ డబ్బుతో నిన్ను నువ్వు సమర్థించుకోవడానికి, డబ్బు చూపించి, క్రైస్తవులు డబ్బులు సంపాదించాలండి, డబ్బులు కూడబెట్టుకోవాలి. చాలామంది వస్తాను, ప్రభుత్వాలు మారిపోతున్నాయి, క్రైస్తవ వ్యతిరేక ప్రభుత్వాలు వస్తున్నాయి, కాబట్టి ఏం చేయాలి, డబ్బులు సంపాదించుకోవాలి, లేకపోతే చంపేస్తారు. అధికారం సంపాదించుకోవాలి, చంపేస్తారు. లేకపోతే అధికారం ఉంటే చంపరు, డబ్బులుంటే చంపరు. నీ డబ్బుతోనే నశించిపోతావు, జాగ్రత్త. If you want to defend by money, you will die by money. If you want to defend yourself by your good works, you will die by your good works. You will die doing all those good works which you think that will take you to heaven. And after going there, after dying, you will stand before the throne of the judge, and the judge will say, "Get lost from my sight. I don't know who you are. You doers of iniquity. I don't know who you are." అప్పుడు తీస్తావు, పేతురు కత్తి తీసినట్టు, పేతురు కత్తి దూసినట్లు అప్పుడు తీస్తావు అనమాట చిట్ట. ఇదిగో నీ నామం వల్ల ప్రవచించలేదా, నీ నామం వల్ల అద్భుత కార్యం చేయలేదా, స్వస్థత చేయలేదా? ఆటి వల్లే రాను బాబు, నువ్వు నరకానికి వెళ్తున్నావు, నువ్వు నశించిపోయింది ఆటి వల్లే. అవి చేస్తే పరలోకానికి వెళ్తాను అనుకున్నావు కదా. యేసై నీ జీవితంలో కలిగి ఉండలేదు కదా, యేసైతో కలిసి నువ్వు బ్రతకలేదు కదా, ప్రభు కోసం నువ్వు నిర్ణయాలు తీసుకోలేదు కదా, నీకు ఒక సంఘం లేదు, నీకు సహవాసము లేదు, నువ్వు సువార్త ప్రకటించలేదు. You are not a member of a local church. You are not in the body of Christ. You don't have a proper fellowship. You don't have the word of God. You don't have any relationship, continuing relationship with your Lord Jesus Christ. You are thinking that your religious life will take you to heaven. That is the same religious life by which you are going to hell. Because you thought all these religion will take you to heaven, you are going to hell. This is the reason you are going to hell. Because you are carrying this list all along with you and trying to defend yourself with that. పేతురు, కత్తితో డిఫెండ్ చేసుకుందాం అనుకుంటున్నావా? కత్తితోనే ఒకసారి కత్తితో డిఫెండ్ చేసుకోవడం అలవాటు పడ్డావు అనుకో, కత్తి లేకుండా బ్రతకలేవు. నీకంటే పెద్ద కత్తి ఇంకోటి దగ్గర తెచ్చుకున్నాడు అనుకో, వాడి చేతిలో సస్తావు. అంతేనా కదా? అంతేనా కదా? ఒకసారి డబ్బుతో డిఫెండ్ చేసుకోవడానికి అలవాటు పడ్డావు అనుకో, డబ్బులు పిచ్చిలో పడి కొట్టుకొని పోతా ఉంటావు. డబ్బులు సంపాదించకపోతే చంపేస్తారు, డబ్బులు సంపాదించకపోతే అవమానిస్తారు, డబ్బులు సంపాదించకపోతే తృణీకరిస్తారు అని చెప్పి భయాలు పెట్టుకొని, డబ్బుల మీద మైండ్ అంతా పెట్టుకొని, హృదయం అంతా పెట్టుకొని సంపాదించుకొని, దాంతోనే నీ జీవితాన్ని డిఫెండ్ చేసుకోవడానికి అలవాటు పడ్డావు అనుకో, నీకంటే డబ్బులు ఎక్కువ ఉన్నాడు వచ్చినప్పుడు వాడి చేతిలో చేస్తావు. అప్పుడు దాకా డిఫెండ్ చేసుకున్నదంతా ఒక్క రోజుతో ఏమైపోద్ది, మొత్తం పోద్ది. గుర్తుపెట్టుకోండి. యేసయ్యను ముఖాన్ని చూచి కింద పడే శక్తి, ఆయనలో ఉన్న ధైర్యం, ఆయనలో ఉన్నటువంటి లీడర్షిప్, దీన్ని కోరుకోవాలి మనం. దీస్ ఆర్ ద క్వాలిటీస్ విచ్ వీ నీడ్ టు desire, the qualities of Jesus, the boldness of Jesus, the leadership of Jesus. This is the conviction of Jesus. This will lead you through trials and tribulations. These are the grace, the fruits of grace. All these are the fruits of grace. This will lead you through tribulations and difficult times. Not your sword, not your money, not your degrees, not the people you have behind you. No. There are always excess in the world. Remember that. There are always excess, surplus swords in the world that can come against you.
There is surplus money in the world which can be spent against you. Remember that. వీటితోటి మీరు నువ్వు కాపాడుకోవడం అని అలవాటు పడితే వాటి వలనే నశిస్తాం, వ్యర్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తాం. ఇక్కడ ప్రభు మనకు కనపరుస్తుంది ఏంటి అని అంటే విక్టోరియస్ లైఫ్ని కాదు. మా వాళ్ళ దగ్గర కూడా కత్తి ఉంది, నా దగ్గర కూడా కత్తి ఉంది, మీ దగ్గరే కాదు. మీరు 600 మంది ఉన్నారా, 6000 మంది ఉన్నారు, ఇటు చూసావా, ఏమనుకున్నావో అని చెప్తే విక్టోరియస్ లైఫ్, అది సక్సెస్ఫుల్ లైఫ్. అది నీ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయా, నా దగ్గర చూడు ఎన్ని ఉన్నాయో అంటే దేవుడు ఆశీర్వదించాడు. దేవునిలో బాగా ఆశీర్వదింపబడి డబ్బులు సంపాదించి ఎవడో ఎదురు నిలబడలేని స్థితికి వెళ్ళాడరా. ఇది అసలు విజయ జీవితం, జయ జీవితం. ఆ మధ్యకాలంలో జయ జీవితం థియాలజీ అని ఒకటి బాగా ప్రబలింది. ఈ థియాలజీ చెప్పిన వాళ్ళందరూ తప్పుడోళ్ళు వ్యభిచారాల్లో పట్టబడి మొత్తం అందరూ కూడా భ్రష్టులను తేలి ఆ తర్వాత పెద్దగా వినపట్లేదు, కానీ ఇంకా థియరీ ఉంది మన మైండ్లో. విక్టోరియస్ లైఫ్ థియాలజీ అంటారు. ఏమంటారు దీన్ని? విక్టోరియస్ లైఫ్ థియాలజీ అంటారు. ఇక్కడ ప్రభు సిలువ మార్గంలో మనం నడవమని చెప్తా ఉన్నప్పుడు సిలువ మార్గంలో మనం నేర్చుకోవాల్సింది విక్టోరియస్ లైఫ్ థియాలజీ కాదు, ప్రభులో ఉన్న కన్విక్షన్ వర్సెస్ విక్టోరియస్ లైఫ్ థియాలజీ. కత్తి పెట్టాడు మనలో, ఒక్క కత్తితో 600 మందిని ఇప్పుడు ఈరోజు చంపేని, ఇప్పుడు మొత్తాన్ని ఒక్క కత్తితో 600 మందిని నరికొత్తలు పారేస్తా, దేవుడు నాకు శక్తిని పోతున్నాడు అని కత్తి తీశాడు మనోడు. ఇదే సంసోను ఒక్క దవడ ఎముకతో 1000 మందిని చంపినట్లు, like Samson killed thousands with his jawbone, he thought I am going to kill these 600 men with this sword today. What happened? The Lord said, Peter, if you think this is right, if you are in this kind of theology, if you think this victorious life theology will help you, you're going to perish. You're going to perish in your so-called victory. నువ్వు జయ జీవితం అనుకున్న ఆ జీవితంలోనే నశించి నరకానికి పోతావు. గుర్తుపెట్టుకో, నీకు సహాయం చేయదు అది. నీకు ఉండవలసింది ఏంటో తెలుసా? కన్విక్షన్. ప్రభు దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? కన్విక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. యువర్ కన్విక్షన్ towards the will of your God, your conviction about preaching the gospel through your life, your conviction of exalting Jesus and Jesus alone through your life, that is important, not victorious life. That itself is victorious life. Your conviction is your victory, your faith is your victory, not your dagger, not your money. Remember that. Let us go on. Verse 12, 13 and 14. 12, 13, 14 వచనాలు చదువుకుందాం. అంతటా సైనికులను సహస్రాధిపతియు యూదుల బంట్రోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్నా యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి. ఆయన బంధించారంట. అండ్ హీస్ టేకెన్ టు ఎ పర్సన్ కాల్డ్ అనన్య అనేటువంటి హనన్య అని ఉంటుంది అనమాట హీబ్రూలో వాడి పేరు. అన్న ఈ హనన్య దగ్గరికి తీసుకెళ్లారు. ఎవరు ఈ అనన్య? అతడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడు అయిన కయ్యపకు మామ.
కయప ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. ఈ కయప ఎవరు? ఒక మనుషుడు ప్రజల కోసం చచ్చిపోతే మంచిదని ఆలోచన చెప్పి మనం ఆల్రెడీ ఒకసారి చూసాం కదా ఈ కయప చెప్పిన మాట గురించి. కయప ఏమంటున్నాడంట? కయప ఒక మనుషుడు ప్రజల కోసము చనిపోవుట ప్రయోజనకరమని వారితో చెప్పాడు, యూదులకు చెప్పాడు. వారి కోసం ఈ మనుషుడు మరణిస్తే అతడు ఏమైపోతాడు? ఫేమస్ అయిపోతాడు. అతడు ఏమైపోతాడంటే మార్టర్ అయిపోతాడు అని చెప్పి ఆలోచన చెప్పినటువంటి వ్యక్తి ఈ కయప. దాని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఈ కయప అప్పుడు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ఈ కయప యొక్క మామ ఎవరు? ఈ అన్న అనేటువంటి వాడు. ఈ మామ అల్లుళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి ఆ సన్హెద్రిన్ సభను వెళ్తా ఉన్నారు. అంటే మత పరమైనటువంటి యూదు మతానికి సంబంధించినటువంటి సభ. ఆ నాయకులుగా, ఆ సభకు నాయకులుగా ఉన్నారు. వీళ్ళు రోమీలు కాదు, వీళ్ళు యూదులు, గుర్తుపెట్టుకోండి. ధర్మశాస్త్రాన్ని తెలిసినటువంటి యూదులు, ప్రధాన యాజకులు. అసలైన ప్రధాన యాజకుడు 17వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు. ప్రధాన యాజకులుగా ఉండాల్సిన వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు అని అంటే వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. రోమా ప్రభుత్వం దృష్టిలో మెప్పు పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ద రియల్ హై ప్రీస్ట్ ప్రేడ్ ఫర్ హిస్ డిసైపుల్స్ ఇన్ చాప్టర్ 17. దీస్ మెన్ హూ ఆర్ సపోజ్డ్ టు బి హై ప్రీస్ట్స్ for their people, they are all the time trying to gain the favor of Roman government. That is what they are doing. ఈ అన్న గురించి, ఈ కయప గురించి యాంటిక్విటీస్ ఆఫ్ ది ఇజ్రాయెల్ అనేటువంటి పుస్తకంలో జోసిఫస్ అనేటువంటి చరిత్రకారుడు రాశాడు. యేసు ప్రభు సమయంలో జరిగిన చరిత్ర, రోమా చరిత్ర, ఇస్రాయేలు చరిత్ర ఆ పుస్తకంలో ఉంటుంది. వీళ్ళిద్దరు ఏం చేసేవాళ్ళు అనేటువంటి విషయం అక్కడ ఇంకా చాలా స్పష్టంగా రాసిచ్చాడు జోసిఫస్ గారు. అక్కడ ఉన్న విషయం ఏంటి అని అంటే, వీరు లంచగొండ్లు, వీళ్ళు ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుకోవడానికి, ప్రభుత్వం దృష్టిలో మంచిగా కనిపించడానికి, సంతోషపెట్టడానికి నిరంతరం ప్రయత్నం చేసేవారు. సో వీళ్ళు అక్కడ ఉన్నారు. ఈ కయప అక్కడ ఉన్నాడు. అయితే చూడండి, ఎటువంటి కనికరం లేకుండా ఆయన మీద పడి వాళ్ళు ఏం చేశారంట, ఒక బందిపోటు దొంగని పట్టుకున్నట్లుగా ఆయన్ని పట్టుకొని తీసుకెళ్ళిపోయారు. 19వ వచనం కనుక మనం చూస్తే, ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గురించి, ఆయన బోధన గురించి యేసును అడగగా, యేసు, నేను బాహాటముగా లోకమును ఎదుట మాట్లాడి తిని, యూదులందరూ కూడి వచ్చు సమాజ మందిరముల్లో, దేవాలయముల్లో ఎల్లప్పుడూ బోధించుచుంటిని. రహస్యముగా నేనేమీ మాట్లాడలేదు. నీవు నన్ను అడుగనేలా? నేను వారికేమి బోధించిందని విన్నవారిని అడుగుము. ఇదిగో నేను చెప్పినది మీరు ఎరుగుదురని ఆయనతో చెప్పాడు. అప్పుడు ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రోతుల్లో ఒకడు, ప్రధాన యాజకునికి ఇలాగూ ఉత్తరమిచ్చున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. అక్కడ ఉన్నటువంటి ఒక బంట్రోతు రాజులకు రాజుగా ఉండవలసినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి అంట ఒక బంట్రోతు ఏం చేస్తూ ఉన్నాడు, అరచేతులతో కొడతా ఉన్నాడు. ఏ
పాపము లేకుండా, ఏ దోషము చేయకుండా, ఎవరికి హాని చేయకుండా బ్రతికినటువంటి యేసుక్రీస్తును నీ బోధేంటి అని అడుగుతా ఉన్నాను. ఎక్కడా కూడా సీక్రెట్గా బోధించలేదే, బహిరంగంగా బోధించాను. వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు, విన్నవాళ్ళు చెప్తారు కదా. వాక్యంలో లేనిదా నేను బోధించానా? డిడ్ ఐ ప్రీచ్ ఎనీథింగ్ which is not there in the scriptures? You can ask the people. I have taught them in public places. There is no secrecy in my ministry. You can ask them. But still, see the way they are questioning him like a thief. They are questioning him like a cult leader. They are questioning him like a wrong teacher, a false prophet. He's asking him, what is your doctrine? What are you preaching the people? And a servant there hit him with the palm of his hand. That is the extent of cruelty that is shown to Jesus Christ. ఈ లోకంలో కొంతమంది అడుగుతారు, ఎందుకండి దేవుడు మంచోడైతే నాకు ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు, ఇన్ని అవమానాలు? ఎందుకంటే దేవుడు మంచోడైతే అసలు లోకంలో వేదన ఎందుకు ఉండాలి? లోకంలో నొప్పి ఎందుకు ఉండాలి? లోకంలో పెయిన్ ఎందుకు ఉండాలి? అవమానాలు ఎందుకు ఉండాలి? అసలు దేవుడు మంచోడైతే తీసేయచ్చు కదా, దేవుడు ఎందుకు తీసేయట్లేదు అని అడుగుతారు. ఇఫ్ గాడ్ ఇస్ గుడ్, వై ఇస్ దేర్ ఈవిల్ ఇన్ ద వరల్డ్? Why can't he take away evil? I am going through so many things in my life. Why can't he take it away if God is good? If God is good. If you have that complaint against God, you have to remember that you are complaining to a God who went through all those things before you are born. If you are thinking about evil in this world, and if you are thinking about the evil that is in your life, the wrong that happened in your life, you have to remember one thing, that the greatest evil, the greatest wrong things happened to Jesus even before you are born. Nobody in this world have undergone such a wrong treatment. No one, before Jesus or after Jesus, because he is the Son of God. Nobody underwent that sort of evil. Nobody who lived on this earth. The people that are already there, and also you can consider the people that are going to be born till the end of this world. Nobody is going to go through that kind of evil which Jesus went through. ఆ వ్యక్తిని నువ్వు పట్టుకొని ఎందుకు లోకంలో కీడుందని అడిగితే ఆ ప్రశ్నకు అర్థమే లేదు. గుర్తుపెట్టుకోండి, నీ మీదకి రావాల్సిన కీడుని, భయంకరమైన శ్రమని అనుభవించి అవమానాన్ని భరించినటువంటి వ్యక్తిని అడిగితే ఆ ప్రశ్న, దానికి అర్థమే లేదు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. దట్ షుడ్ చేంజ్ ది డెఫినేషన్ ఆఫ్ ఈవిల్ యాక్చువల్లీ. ఎందుకండి కీడు? ఎందుకు కీడు? ఇంజక్షన్ పొడిస్తే కూడా ఏమొస్తుంది? నొప్పి వస్తుంది. ఇంజక్షన్ పొడిస్తే కూడా నొప్పి వస్తుంది. అదెందుకు? పోలియో చుక్కలు వేసేటప్పుడు కూడా పిల్లలు ఏడుస్తారు. పోలియో చుక్కలు వేసేటప్పుడు కూడా పిల్లలు ఏం చేస్తారు? భయపడిపోయి ఏడుస్తారు. అది వాడు నోట్లో పడి నోటిని కాల్చి, లేకపోతే నోటంతా మంట లేపేటువంటి చొక్కా అదే కాదు, ఏముండదు. కానీ వాడు ఏడుస్తాడు, గగ్గోలు పెట్టి ఏడుస్తాడు. కొంతమంది పిల్లలు పరిగెత్తి పారిపోతుంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకండి ఇంత వేదన?
అని అంటే దానికి ఏమైనా అర్థం ఉందా? ఎందుకంటే ఇంత నొప్పి అంటే దానికి ఏమైనా అర్థం ఉందా? అప్పుడు అది నొప్పిగా అనిపించదు, అప్పుడు అది అవసరం అనిపిస్తుంది కదా. ఆ ఇంజెక్షన్ పొడిస్తే నేను బ్రతుకుతాను, నాకు ఆరోగ్యం కలుగుద్ది, నా జబ్బు తగ్గుద్ది, కాబట్టి నాకు అది అవసరం. ఆ ఇంజెక్షన్ పొడిస్తే నా నొప్పులు తగ్గుతాయి, కాబట్టి నాకు అది అవసరం అనుకుంటావు. కాబట్టి అది వేదన అనిపించదు నీకు. ఎ మెడిసిన్ విల్ నెవర్ లుక్ లైక్ పెయిన్. ఎ మెడిసిన్ విల్ నెవర్ లుక్ లైక్ ఈవిల్ ఇన్ యువర్ లైఫ్. వై? బికాస్ యు నీడ్ ఇట్. Sometimes we have to reconsider our definitions of pain. Maybe we have to reconsider our definition of evil. What evil did you face? Are you going through a small illness? Is it really the evil of your life? Or is it something which will take you to Jesus? Or is it something which will help you to depend on the Lord and enjoy Him more? నీ జీవితంలో ఉన్న పేదరికం, నీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్య, నీ జీవితంలో ఉన్నటువంటి జబ్బు, అది నిజంగా కీడా? ప్రశ్నించుకోవాలి. కీడంటే అదే. మరి ఇంజక్షన్ పొడిస్తే ఎందుకు కీడవదది? కీడు అని మనం అనుకునే వాటిని చూడండి, మేలుగా దేవుడు మారుస్తూ ఉంటాడు. ఎవరన్నా వచ్చి సూది గుచ్చారనుకోండి, నేను హింసిస్తున్నాను నన్ను సూదులతో గుచ్చి అంటాడు. కానీ దాని వెనకాల ఇంజక్షన్ ఉందిరా బాబు, మందిది అని చెప్పారనుకోండి, అప్పుడు నీ కీడు ఎలా మారిపోతుంది? ఇక్కడ మేలుగా మారుతుందా, మారట్లేదా? సూదదే, సూదదే. కీడేమైపోయింది? ఇప్పుడు మేలైపోయింది. అంటే నొప్పి నొప్పిగా కాకుండా పోయిందని కదా దాని అర్థం. నొప్పి నొప్పే, కానీ నీ డెఫినేషన్ మారిపోయింది, నీ నిర్వచనం మారిపోయింది. అర్థమవుతుందా చెప్పింది? నాకు నొప్పి వస్తే అది కీడు అని నువ్వు డెఫినేషన్ రాసుకున్నావు, కానీ దాని వెనకాల మందు ఉందిరా పిచ్చోడా, అది వేసుకుంటే నీకు ఆరోగ్యం బాగుంటుందని చెప్తే అప్పుడు మళ్ళీ డెఫినేషన్ని మార్చుకుంటావు. నో, నొప్పి వచ్చినంత మాత్రాన అది కీడు కాదు. నొప్పి కొన్నిసార్లు మనకు మేలు కోసమే అని ఏం చేస్తావు? డెఫినేషన్ని మార్చేసుకుంటావు కదా. ఎందుకు ఈ లోకంలో ఇంత కీడు అని అడిగిన వారికి సమాధానం అదే. దెర్ ఈస్ ఎ గాడ్ దట్ కెన్ హెల్ప్ యూ టు రీరైట్ ద డెఫినేషన్ ఫర్ ఈవిల్ ఇన్ యువర్ లైఫ్. పేదరికం ఉందా? అది కీడు కాదు, దాని డెఫినేషన్ మార్చేయబోతున్నాడు దేవుడు. ఆ పేదరికము నిన్ను యేసయ్య దగ్గరికి తీసుకెళ్తే, ఆ పేదరికంలో నువ్వు ప్రభువులో తృప్తి చెందితే, ప్రభువులో ఉన్న సంతోషాన్ని నువ్వు అనుభవించగలిగితే అది నీకు మేలై కూర్చుంటుంది. అది నీ జీవితంలో పరిశుద్ధతను తీసుకొస్తుంది, అది నీ హృదయంలో ప్రేమను తీసుకొస్తుంది, అది నీ మనసులో సంతోషాన్ని తీసుకొస్తుంది. అది మేలు. క్యాన్సర్ వచ్చిందా? ఆ క్యాన్సర్ వచ్చి మంచాన పడున్నప్పుడు ప్రభు మీద మాత్రమే ఆధారపడుతూ, వాక్యం చదువుకుంటూ, దేవుని మీద ఆనుకుంటూ, దేవునిలో సంతోషిస్తూ, ఆయుష్ తగ్గిపోతుందని తెలిసినప్పుడు నేను కన్ను మూస్తే నేను కళ్ళు తెరిచేది నా యేసయ్య సన్నిధిలో అని ధైర్యముతో నువ్వు ఆ మరణ పడక మీద పడుకున్నప్పుడు అది నీకు కీడు కాదు, డెఫినేషన్ మారిపోయింది. అది నీకేంటి? మేలు. ఏది మేలు, ఏది కీడు ఎట్లా చెప్తావు? నొప్పి వస్తే మేలా, నొప్పి వస్తే కీడా, చచ్చిపోతే కీడా, అవమానం వస్తే కీడా, ఎలా చెప్తావు నువ్వు? ఎలా చెప్తావు? ఇక్కడ ప్రభు నిలబడ్డాడు, అరచేతితోటి కొట్టించుకుంటూ ఉన్నప్పుడు, అన్యాయముగా ప్రశ్నింపబడతా ఉన్నప్పుడు ఆయన నిలబడతా ఉన్నాడు. ఆయన నిలబడి నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చడానికి ఇది నాకు వచ్చిన అవకాశమని
అది మేలుగా ఆయన భావిస్తూ ఉన్నాడు కాబట్టి అక్కడ వారి మీద కనికరాన్ని చూపించగలుగుతున్నాడు. ఎందుకు కనికరిస్తున్నాడు? ఆ అనన్యాని, ఆ కయపని, అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తిని వాడు ఆఫ్టర్ ఆల్ ఒక బంట్రవుతూ వాడు అరచేత్తో కొడితే ఆయన కంటి చూపుని తట్టుకోలేక 600 మంది కింద పడ్డారు. వాడు అరచేత్తో కొడితే వాడు కొట్టంగానే మసైపోయేలాగా దేవుడు చేయలేడా? ముట్టి కళ్ళు లేనివాడు, పుట్టుకతో కళ్ళు లేనివాడి కళ్ళు తెప్పించిన వాడు, నోటి మాట చేత చనిపోయిన వారిని తిరిగి లేపినవాడు, కంటి చూపుతో బ్రతుకున్నాడు, చంపలేడా? కనికరం చూపిస్తా ఉన్నాడు. హీఈస్ నాట్ హియర్ ఫర్ విక్టోరియస్ లైఫ్ థియాలజీ. హీఈస్ నాట్ హియర్ ఫర్ ప్రూవింగ్ హిమ్సెల్ఫ్. హీఈస్ హియర్ టు క్యారీ అవుట్ ది అజెండా ఆఫ్ హిస్ ఫాదర్. దట్ ఈస్ హిస్ కన్విక్షన్. And that is why he has compassion in the midst of cruelty. There is compassion in the face of cruelty. This is the way of the cross. You will face cruelty, but you will show what? Compassion. You will face cruelty, but all you will show is compassion. Otherwise, let us carry on reading the next passage and finish a major portion today. From verse 15, 15వ వచనం నుంచి చదువుకుందాం. సీమోను పేతురు మరి యొక్క శిష్యుడును యేసు వెంబడి పోవుచుండిరి. ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నెలవైన వాడు కనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటలోనికి యేసుతో కూడా వెళ్ళాను. పేతురు ద్వారము యొద్ద బయట నిలుచుండెను గనక ప్రధాన యాజకుని నెలవైన ఆ శిష్యుడు బయటికి వచ్చి ద్వారపాలకురాలితో మాటలాడి పేతును లోపలికి తోడుకొని పోయాను. ద్వారమునొద్ద కావలి ఉన్న ఒక చిన్నది పేతురుతో, నీవును ఈ మనుషుని శిష్యులలో ఒకడవు కావా అని చెప్పగా అతడు కాను అనేను. అప్పుడు చలివేచున్నందున దాసులను బంట్రోతులను మంట వేసి చలి కాచుకొనుచు నిలుచుండగా పేతురును వారితో నిలవబడి చలి కాచుకొనుచుండెను. సరే, సీమోను పేతురు ఇంకా మరొక శిష్యుడు, వీళ్ళిద్దరు కలిసి ఆ ప్రధాన యాజకుని యొక్క ఆవరణంలోకి, ఆ ఇంటి ఆవరణలోకి, ప్రధాన యాజకుడి యొక్క ఇంటి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఆవరణలోనే ఇట్లాంటి పంచాయతీలు జరుగుతుంటాయి. అక్కడికి వెళ్ళారు. ఎవరు మరొక శిష్యుడు అనంటే యోహానే అని రుజువులు ఉన్నాయి. అలాగని చెప్పి అనేక మంది బైబిల్ పండితులు మనకు తెలియచేస్తూ ఉంటారు. యోహాను ఈ సువార్తను రాస్తున్నాడు కాబట్టి తన పేరును తను మెన్షన్ చేసుకోవట్లేదు. సో ప్రధాన యాజకునికి నెలవైన వాడు అంటే ప్రధాన యాజకుడికి కొంచెం పరిచయం ఉందంతే. ప్రధాన యాజకుడికి బంధువేం కాదు, కొంచెం పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, ఏదో బంధుత్వం ఏదో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు. కానీ యోహాను ఏమీ ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్ ఏమీ కాదు. యోహాను సాధారణమైనటువంటి వ్యక్తే. ఏదో బంధుత్వం ఉంది, ఏమన్నా వర్కౌట్ అయిద్దేమో అని వెళ్ళాడు, వర్కౌట్ కాలా కదా. యాక్చువల్గా యోహాను తీసుకుంటుంది చాలా రిస్క్ అది. ఎందుకనంటే ఈయనను పట్టుకొని వెళ్ళారు, వీళ్ళని వెళ్ళిపోనివ్వండి నేను వస్తానని చెప్పినందుకు వాళ్ళని ప్రస్తుతానికి విడిచిపెట్టారు. అలాంటిది అమ్మయ్య విడిచిపెట్టారా, ప్రభు వెళ్ళిపోమన్నాడు కాబట్టి మనల్ని విడిచిపెట్టేశారని చెప్పి ఎవరికి దారిని వాడు పారిపోకుండా మళ్ళా ప్రధాన యాజకునితో మాట్లాడి ఆయన విడిపించడానికి ఏమన్నా అవకాశం ఉంటుందేమో అని చెప్పి ప్రయత్నం చేయడానికి ఏ ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్తున్నాడు అని అంటే చాలా డేర్ చేసినట్లు లెక్క. చాలా డేరింగ్ స్టెప్ తీసుకుంటున్నాడు, చాలా ధైర్య సాహసాలు చూపిస్తున్నాడు. లేకపోతే ప్రభు పట్ల ప్రేమ అంత ఉంది ఆయనకి. నేనేమైపోయినా పర్వాలేదు, నన్ను కూడా పట్టుకొని ఆయనతో పాటు తీసుకెళ్ళినా పర్వాలేదులే, కానీ ఏమన్నా అవకాశం ఉందేమో చూద్దాం, నేను చేయగలిగిందంతా చేద్దామని చెప్పి యోహాను గారు ప్రధాన యాజకుడి ఇంటి ఆవరణలోకి వెళ్ళాడు.
పేతురు గారికి వెళ్ళే మనసు బహుశా ఉన్నట్టు లేదు. కానీ ఇక మనోడు వెళ్ళాడు కాబట్టి ఇంకా ఈడెళ్తుంటే మనల్ని నేను వెళ్ళకపోతే అలాగని చెప్పి వెళ్ళినట్టున్నాడు. ఇద్దరు కలిసి వెళ్ళారు. అక్కడ డోర్ దగ్గర ఒక చిన్న పిల్ల కాపలా ఉందంట. ఆ కాపలా ఉన్నటువంటి ఆ చిన్నది ఈ పేతుర్ని గుర్తుపట్టేసిందంట. పేతుర్ని గుర్తుపట్టి, నువ్వు కూడా ఆయనతో పాటు ఉన్నావు కదా అనిందంట. అప్పుడు పేతురు ఏమన్నాడు, నేను కాను, అది నేను కాను, నువ్వు ఎవరినో చూసి ఎవరో అనుకోండి, నేను కాదు అని చెప్పి అబద్ధం చెప్పేశాడు. యేసు ప్రభుతో నేను లేను, యేసు ప్రభుకు నాకు సంబంధం లేదు అన్నాడు. అబద్ధం కాదు ఇక్కడ ముఖ్యం. యేసు ప్రభువుని డినై చేశాడు. హీ విల్ డినై జీసస్. అది కదా ప్రభు చెప్పింది, నువ్వు నన్ను డినై చేస్తావు, నేనెవరో నీకు తెలియదని చెప్తావు 3 సార్లు, అప్పుడు కోడికి వస్తుంది అన్నాడు. సో పీటర్ ఈస్ డినైయింగ్ జీసస్ క్రైస్ట్. పీటర్ ఈస్ ద అపోస్టల్. Peter is supposed to be an apostle of Jesus. Peter is supposed to be a disciple of Jesus. Peter is supposed to be bold and proclaim Jesus and his gospel. Peter is supposed to be bold and say that, yes, this is my Lord. He is the Messiah. He is the Son of God. As he said, he is God himself in human flesh. He came down for sinners to die on the cross. He is going back to his Father and he will send a comforter to be with us. That is what he said. He is our high priest. That is what Peter is supposed to tell there. ఆ విధంగా ప్రకటించాలి అక్కడ. ఎందుకంటే యేసు ప్రభుని దొంగ అనుకుంటున్నారు. యేసు ప్రభుని దోపిడి దొంగలాగా ట్రీట్ చేస్తున్నారు లోపల. యేసుక్రీస్తుని ఒక తప్పుడు బోధలు చేసి మనుషుల జీవితాలు నాశనం చేసేటువంటి ఒక కల్ట్ నాయకుడిలాగా ప్రశ్నిస్తున్నారు లోపలికి తీసుకెళ్ళి. ఆ విధంగా ఉన్నప్పుడు పేతురు బయట నుండి ఏం చెప్పాలంటే, ఆయన పరిశుద్ధుడు, ఆయన ఏ పాపం లేనివాడు, ఆయన సత్యం పలికేవాడు, ఆయన దేవుడు, ఆయన మెస్సయ్య అని ఆయన గురించి ప్రకటించాల్సిన పేతురు ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను ఆయనతో లేను, ఆయన గురించి నాకు ఏమీ తెలియదు. ఇదిగో ఈ యోహాను రమ్మంటే వచ్చాను కానీ ఆయన గురించి నాకు ఏమీ తెలియదు. హీ ఈస్ డినైయింగ్ హిస్ ఓన్ లార్డ్. ఆఫ్ కోర్స్ ద రీజన్ ఫర్ ద డినయల్ ఈజ్ నాట్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్, బట్ ఇట్ ఈస్ ద రీజన్ ఈజ్ ల్యాక్ ఆఫ్ స్ట్రెంగ్త్. And why there is a lack of strength? Because the Lord is betrayed, and the Comforter, the Holy Spirit God, He is not yet started working among them. ఇది అవిశ్వాసం కాదు కానీ ఇది బలహీనత, ఇది భయము వల్ల వచ్చిన బలహీనత. ఈ బలహీనత కూడా ఎక్కువ కాలం ఉండల. ఈ బలహీనత కూడా కొన్ని నిర్ణయాలు తీసుకొని సహోదరుల నుంచి దూరం అయిపోయేలాగా చేసి, లేకపోతే ఈ బలహీనత కూడా ఏంటంటే జీవితాన్ని ప్రభుకి దూరం చేసుకునే విధంగా మారలేదు. అంతసేపు కూడా అది కొనసాగలేదు. వెంటనే ముమ్మారు ఆయన యేసయ్యను తృణీకరించిన తర్వాత కోడి కూచింది. అప్పుడు యేసయ్య చెప్పిన మాట గుర్తొచ్చి ఆయన పశ్చాత్తాపడ్డాడు, ఆయన విలపించాడు, ప్రభువుకి జీవితాన్ని మరలా సమర్పించుకున్నాడు. ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని చెప్పాడు. విలాపము పేతురు జీవితంలో ఉంది, గుర్తుపెట్టుకోండి. అది మళ్ళా తర్వాత మనం చూస్తాం. పేతురు ఏడ్చాడు. భయం వేసింది. భయం అయితే ఎవడు మాత్రం ఏం చేస్తాడు? ఆ యోహాను గాడైతే వెళ్ళాడు, వాడికి ధైర్యం మాకు లేదు, మేము అటు చెప్పాం ప్రస్తుతానికి, ఆయనంత మాత్రాన విశ్వాసాలు కాకుండా పోతామా? ఇప్పుడు దాకా యేసు ప్రభుతో ఎన్నో చేసాం, అవన్నీ లేకుండా పోతాయా అనుకున్నాడా? అలా అనుకుంటే ఏం పాపం అది? దురభిమాన
పాపము. అలా అనుకోలా పేతురు, అలా అనుకోలా. గుర్తురాలా. 3 సార్లు చెప్పిన తర్వాత కోడి కూసింది, అప్పుడు గుర్తొచ్చి ప్రభువు చెప్పాడు కదా, నేను తప్పు చేశాను, నేను తప్పు చేస్తానని తెలిసి కూడా ప్రభు నన్ను సహించాడు, నన్ను ఆయన వాడుకోవడానికి సిద్ధపడుతున్నాడు అని ఆయన పశ్చాత్తాపంతో విలపించడానికే సరిపోయింది. కానీ తను సమర్థించుకోవడానికి కానీ, రిలాక్స్ అవడానికి కానీ, ఇంకా ఏది చేయడానికి కూడా ఆయనకు సమయం కూడా లేదనమాట. అలా విలపించాడు ఆయన. అయితే సరే, ఆ విలాపం గురించి, దాని గురించి తర్వాత మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం. అయితే ప్రస్తుతానికైతే ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పి డినై చేసేస్తా ఉన్నాడు. ఆయన ప్రభువుని తెలియదని చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి, 19వ వచనం నుంచి, ఫ్రమ్ 19 verse onwards. ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చియు ఆయన బోధన గూర్చియు యేసును అడగగా, అది ప్రభు చెప్పాడు కదా, నేను యూదులందరూ కూడా సమాజ మందిరంలోని దేవాలయంలో ఎల్లప్పుడూ బోధించి తిని రహస్యముగా నేనేమీ మాట్లాడలేదు అని చెప్తే, అక్కడ అరచేతులతో ఆ సేవకుడు కొట్టాడంట. అందుకు 23వ వచనం చూడండి, 23 verse 23. అందుకు యేసు, నేను కాని మాట ఆడిన ఎడల, ఆ కాని మాట ఏదో చెప్పుము, మంచి మాట ఆడిన ఎడల నన్ను ఎలా కొట్టుచున్నావని. నేను కాని మాట ఆడితే ఆ కాని మాట ఏంటో చెప్పుము, మంచి మాట అయితే నన్ను ఎందుకు కొట్టావు? అందరి అన్న యేసును బంధింపబడినట్టుగానే ప్రధాన యాజకుడైన కయప యొద్దకు పంపాను. అప్పుడు చూడండి, సీమోను పేతురు 25:25. సీమోను పేతురు నిలవబడి చలి కాచుకు, ఈయన మీన్ వైల్ టైంలో ఏం జరుగుతుంది, సీమోను పేతురు చలి కాచుకుంటున్నాడు. వారిని చూచి, నీవును ఆయన శిష్యులు ఒకడు కావా అని చెప్పగా, అతడు నేను కాను, నేను ఎరుగను అనేను. పేతురు ఎవని చెవి తెగనరికనో వాని బంధువు ప్రధాన యాజకుని దాసుల్లో ఒకడును, అంటే మల్కు అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఆ మల్కు బంధువు కూడా ఉన్నాడంట. నీవు తోటలో అతడితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు పేతురు నేను ఎరుగనని మరి ఒకసారి చెప్పెను. వెంటనే కోడి కూసెను. ఆ కోడి కూసిన తర్వాత పేతురు ఏం చేశాడు అనేటువంటిది తర్వాత ఇందాక నేను చెప్పాను. తర్వాత మళ్ళీ డీటెయిల్గా దాని గురించి చూద్దాం. కానీ మరొకసారి, అంటే 3 సార్లు, అంటే యోహాను లెక్కించిన విధానం వేరే ఉంటుంది, మిగిలిన వాళ్ళు లెక్కించిన విధానం వేరే ఉంటుంది, కొంచెం తేడాలు ఉంటాయి. మొత్తానికైతే 3 సార్లు పేతురు ఏం చేశాడు, ఆయన ఎవరో నాకు తెలియదని చెప్తా ఉన్నాడు. ఈ లోపల ఏం జరుగుతుంది, యేసయ్య అవమానించబడతా ఉన్నాడు. ఈ లోపల ఏం జరుగుతుంది, ఈ పేతురు యొక్క పాపము నిమిత్తము ఆల్రెడీ శిక్ష భరించడం మొదలైపోయింది. ఈ పేతురు యొక్క ద్రోహానికి, ఈ పేతురు చేస్తున్న ద్రోహానికి, పేతురు మాట్లాడుతున్న మాటలకి ప్రభువే ఆల్రెడీగా శిక్ష అనుభవించడం ప్రారంభించబడింది. ఆల్రెడీ అక్కడ ప్రారంభించబడింది. అరచేతులతో ఒక దాసుడు ఆయన్ని కొట్టి అవమానిస్తూ ఉన్నాడు. ప్రభు అక్కడ ఏమడుగుతున్నాడు అని అంటే, నేను కాని మాట ఆడిన ఎడల, ఆ కాని మాట ఏంటో చెప్పుము, మంచి మాట ఆడిన ఎడల నన్ను ఎలా కొట్టింది. ఇంత భయంకరమైన అవమానంలో, ఇంత భయంకరమైనటువంటి డినయల్లో, లేకపోతే అంటే సెల్ఫ్ డినయల్ కాదు, ఇంత భయంకరమైనటువంటి తృణీకారంలో, ఈ తృణీకారం, ఈ అవమానంలో అది ఆయనకి రావాల్సింది కాదు, అదిగో బయట ఉన్న పేతురికి రావాల్సింది. కానీ ఆ పేతురే తృణీకరిస్తున్నాడు. ఒక పక్క పేతురేమో నేను ఎవరో తెలియదు అంటున్నాడు, ఆయన ఎవరో తెలియదు అని తృణీకరించేస్తున్నాడు.
లోపలేమో అన్యులు, లోపలేమో అవిశ్వాసులు ఆయన్ని అవమానకరంగా మాట్లాడుతూ ఆయన్ని చెంప మీద కొట్టి ఆయన్ని బాధ పెడతా ఉన్నారు. మోషే సీనాయి పర్వతం మీదకి ఎక్కి వెళ్ళినప్పుడు, దేవుడు దిగి వచ్చి ఆయన ఆజ్ఞలు ఇచ్చినప్పుడు మోషే యేసయ్యని చూడని కూడా చూడలేకపోయాడు. ఎన్నడూ ఎప్పుడును తండ్రిని మనుషులు చూడలేదు, ఆయన స్వరం వినలేదు. యేసయ్యే ఆయన్ని బయలుపరిచాడని యోహాను సువార్తలో మనం చదువుకున్నామా లేదా? చదువుకున్నాం కదా. మోషే వేడుకొనగా సీనాయి, అయ్యా నిన్ను ఒక్కసారి చూడాలి అని వేడుకుంటే, మోషే నన్ను చూసావంటే నువ్వు తట్టుకోలేవు, కాబట్టి నువ్వు కళ్ళు మూసుకో, ఒక బండ సందులోకి వెళ్ళి దాక్కో, నేను అలా నీ ముందుగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాను, అప్పుడు కళ్ళు తెరమ్మన్నప్పుడు తెరువు, లేకపోతే చచ్చిపోతావు అని చెప్పాడు. అప్పుడు మోషే బండ సందులోకి వెళ్ళి దాక్కొని నక్కి ఉంటే, ఆ బండ సందులో నుంచి ఇలా చూస్తూ ఉంటే ఆయన అలా వెళ్ళిపోయాడు. కళ్ళు తెరిచేలోకి ఆయన వెనుక భాగాన్ని మాత్రమే చూడగలిగాడు. అది ఎవరు? తండ్రిని ఏ విధంగా బయలుపరిచినా అది యేసయ్యే. యేసయ్యే ఆయన సన్నిధి, ఆ యేసయ్య ఆ సీనాయి పర్వతం మీద ఆ రోజు ఉంటే ఆ పర్వతాన్ని తాకినవాడు మసి అయిపోయాడంట. అర్థంతా చెప్పింది. ఆ పర్వతాన్ని తాకినవాడు మనిషే కానీ పశువే కానీ మసి అయిపోయారంట. మోషే ఉన్నాడు, ప్రభుతో సహవాసం చేస్తా ఉన్నాడు, ఆజ్ఞలు తీసుకుంటా ఉన్నాడు, యేసయ్యని చూస్తా ఉన్నాడు. యేసయ్య ఉన్న పర్వతమే అంత శక్తివంత, ఆయన ప్రభావము పర్వతమంతా వ్యాపించి, సీనాయి కొండంతా వ్యాపించిందంట. ఆ కొండని తాకితే చాలు, యేసయ్యని తాకాల్సిన పనిలే, ఆ కొండని తాకితే చాలు మసి, స్పాట్ డెత్. అటువంటిది అరచేతులతో ఆ దేవాతి దేవుణ్ణి చెంప మీద కొడుతూ ఉన్నారు అని అంటే ఎవరి కోసం అది అని మనం ఆలోచన చేయాలి. ఎందుకంత ఆయన తగ్గించుకున్నాడో నువ్వు నేను ఆలోచన చేయాలి. ఎందుకు ఆ స్థానంలో ఉండడం విడిచిపెట్టుకోకూడని భాగ్యమని ఎంచుకొనక మానవుడి దాసుని రూపాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడో ఆలోచన చేయాలి. ఆ పిడిగుద్దులు, ఆ అవమానాలు అవి ఎవరివి ఆలోచన చేయాలి. నీవి నావే, అక్కడున్న పేతురువే. అనేక సందర్భాల్లో డబ్బుల కోసం, చదువు కోసం, మనుషుల్ని గురించి ఆలోచించి భయపడి మనుషుల దగ్గర మెప్పు పొందాలనే తాపత్రయంతో యేసయ్యని ఎన్నోసార్లు మనము ఆయన ఎవరో ఆయన ఎరుగను, నేను ఎరగనండి, పర్వాలేదండి, ఆదివారమా రమ్మంటావా వస్తా, ఫంక్షన్ ఉందా వస్తా, కాన్ఫరెన్స్ ఉందా వస్తా, ఏం కాదండి, ఏం కాదులేండి, నేను క్రైస్తవురాలనే, నేను క్రైస్తవునే, నేను రక్షింపడ్డాను, కానీ వచ్చేస్తా. దేవుని సన్నిధిలో ఉండకపోతే, ఆయనతో ఒక పూట లేకపోతే, ఆయనతో ఒక పూట బైబిల్ చదువుకోకపోతే, సావాసం లేకపోతే ఏం కాదు, నథింగ్ విల్ హ్యాపెన్. దురభిమాన పాపములతో నెత్తికి ఎక్కించుకొని ఆయన ఎవరో నాకు తెలియదులేండి. ప్రస్తుతం నా చదివే ముఖ్యం లేదు, యేసు ప్రభు తర్వాత సంగతిలే, ముందు డబ్బులే ముఖ్యం లే, యేసు ప్రభు తర్వాత సంగతిలే, అది పక్కన పెట్టేసేయండి, అదేం లేదులే అని ఎన్నిసార్లు చెప్పాం మనం. అలా చెప్పిన నీ కోసం కదా, అలా చెప్పిన పేతురు కోసం కదా ఆయన అరచేతులతో ఆఫ్టర్ ఆల్ ఒక దాసుడితో కొట్టించుకున్నాడు. నువ్వు నేను కొట్టించుకుంటేనే ఒక కానిస్టేబుల్, లేకపోతే కానిస్టేబుల్ కూడా కాదు, దాసుడు అంటే ఎవరో తెలుసా? వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక పని మనిషి, ఒక దాసుడు, ఒక ప్యూను. మీరు పనిచేసి ఆఫీసర్ కొడితేనే ఊరుకోం మనం, ఆఫీసర్ యొక్క సర్వెంట్ కొడితే ఊరుకుంటావా? ఎవరి కోసం భరించాడు ఈ అవమానం? నీ పాపం నిమిత్తం, నా పాపం నిమిత్తమే ఆయన మార్గంలో నన్ను నిన్ను భరిస్తూ ముందుకెళ్తే ఆయన సువార్తను ప్రకటించడానికి మనం ఆ మార్గంలో వెళ్ళలేమా?
దేవాతి దేవుడయ్యుండి సీనాయి పర్వతం మీద ఆయన ప్రభావాన్ని చూపించిన వాడు మానవుడిగా మారి శిలువ మార్గాన్ని ఎత్తుకొని నడిస్తే మనం నడవలేమా? కొద్దిపాటి మాటలు, కొద్దిపాటి అవమానాలకి తట్టుకోలేక యేసయ్యని విడిచిపెట్టడానికి నిర్ణయాలు తీసుకుంటే అది ఎలా విశ్వాసం అవుతుంది? నువ్వు ఎలా రక్షింపబడిన వ్యక్తి అవుతావు? ఒకసారి ఆలోచించే. రక్షణ అంటే ఇదే కదా. రక్షణ అంటే ఇదే. యేసయ్య ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితిలో, ఆ అవమానంలో, ఆయన తృణీకారాన్ని ఎదురుగా ఉన్నప్పుడు ఆయన నిశ్చయతను ప్రదర్శించాడు. నేను చెప్పినది ఏది తప్పులేదు, నేను చెప్పిన దాంట్లో ఒక్క మాట వాక్యానికి విరుద్ధంగా, దేవునికి విరుద్ధంగా, ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఉందని ప్రూవ్ చేయండి. అన్ని పబ్లిక్లో చెప్పాను. నేను నా తండ్రి పని మీద ఉన్నాను. నా తండ్రి ఇచ్చిన పనిని నేను నెరవేర్చబోతున్నాను. నా తండ్రి ఇచ్చిన పాత్రలో నేను తాగబోతున్నాను. నా తండ్రి నాకు చేతికి ఇవ్వబోయేటువంటి ప్రజల కోసం నేను సిలువనెక్కబోతున్నాను. కానీ నేను ఏ తప్పు చేయలేదు. నా తండ్రి పని మీద నేను ఉన్నాను. వీడు నన్ను కొట్టిన అవమానం కాదు, వాడే ఆలోచించుకోవాలి. నేను ఏదైనా తప్పు చేసినందుకు కొట్టావు బాబు, ఒకవేళ నేను ఏ తప్పు మాట్లాడకపోతే నన్ను ఎందుకు కొట్టావు ఆలోచన చేసుకో. అప్పుడు వాడు బుద్ధున్నవాడైతే వాడికి అర్థం అవ్వాలి, ఈయన నిశ్చయత ఇది, ఈయనలో ఉన్న నిశ్చయత నేను తట్టుకోలేక కొట్టాను, ఈ నిశ్చయత నాకు లేదు అని వాడు సాగిల పడాలి, కాళ్ళ మీద పడాలి. అక్కడే వాడు పడ్డాడో లేదో మనకు తెలియదు. కానీ అయ్యా నా జీవితంలో నేను ఎవరి కోసం బ్రతుకుతున్నానని తెలియదు. ఇదిగో ఈ ప్రధాన యాజకుడు డబ్బులు ఇస్తాడని చెప్పి వాడి వెనకాల తిరుగుతున్నాను. నేను ఎవరి కోసం బ్రతుకుతున్నాను, దేనికోసం బ్రతుకుతున్నాను? నిజమైన తృప్తి, సమాధానం నా జీవితంలో లేదు. ఇంత నిశ్చయత కలిగి ఉన్నావే, నిన్ను పట్టుకొని దొంగలాగా పట్టుకొని నేను ప్రశ్నిస్తుంటే కూడా ఇంత ధైర్యంగా సమాధానం చెప్తున్నావే. ఈ నిశ్చయత ఎంత గొప్పది. నీ తండ్రితో నువ్వు ఎంత గొప్ప సంబంధం కలిగి ఉన్నావయ్యా, ఈ సంబంధం నాకు కూడా ఉంటే బాగుండు అని ఆయన కాళ్ళ మీద పడి బ్రతిమలాడుకోవాలి. మరి వాడు ఏం చేశాడో మనకు తెలీదు. కనీసం మనమన్నా ఆ నిశ్చయతను మాదిరిగా తీసుకొని ఆయనలో కొనసాగుదామా? ఈ సిలువ మార్గంలో ముందుకెళ్ళడానికి ఇష్టపడదామా? అష్యూరెన్స్ ఇన్ ద ఫేస్ ఆఫ్ డెనయల్. తృణీకారము జరిగే సమయంలో నిశ్చయతతో నిలబడడం. దట్ ఈస్ ద వే ఆఫ్ ద క్రాస్. ఇది సిలువనెత్తుకొని ఆయన వెంబడిస్తే మనం అనుభవించేది. తృణీకారం అనుభవిస్తాం ఖచ్చితంగా, ఆయన కూడా అనుభవించాడు. కానీ ఆ తృణీకారంలో మనకేముంటుంది? నిశ్చయత ఉంటుంది. నేను నా ప్రభు చేత నీతిమంతుడిగా తీర్చబడ్డాను. యేసయ్యేమో ఆయన చేసినటువంటి నీతిని గురించి ఆయన నిశ్చయతగా ఉన్నాడు. మనమేమో మనం చేసిన నీతిని బట్టి కాదు, దేవుడు మనల్ని క్షమించాడు గనుక, దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు గనుక మన క్రియల్ని బట్టి కాక ఆయన క్రియల్ని బట్టే నిశ్చయతతో మనం ఉండగలుగుతాం. సిలువ మార్గంలో ఉంటావా? ఈ సిలువ మార్గంలో ఇష్టమైన ఈ సిలువ మార్గంలో నడవడానికి అంగీకరిస్తావా? ప్రభా నాకు శక్తి లేకపోయినా నీ సిలువ మార్గంలో నేను ఉంటానయ్యా అని అంగీకరిస్తావా? ప్రభు కోసం నిర్ణయాలు తీసుకుంటావా? ప్రభు కోసం బ్రతుకుతావా? మైకెల్ ఫారడే అనే ఆయన తెలుసా మీకు? మైకెల్ ఫారడే గొప్ప శాస్త్రవేత్త. ఫారడేస్ లా అంటే ఏంటో తెలుసా? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గురించి, ఎలక్ట్రోమాగ్నెటిజం గురించి ఎన్నో రీసెర్చ్ చేశాడు. ఈరోజు మనం వాడే కమ్యూనికేషన్ డివైజెస్, మనం వాడేటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, సెల్ ఫోన్ వేవ్స్, ఇవన్నీ కూడా ఆయన రీసెర్చ్ లేకపోతే, ఆయన చేసినటువంటి ప్రయోగాలు లేకపోతే ఇవేవి కూడా సాధ్యపడేవి కాదు. గుర్తుపెట్టుకోండి. మన మెడికల్ ఎక్విప్మెంట్స్లో వాడేటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ దగ్గర నుంచి మన కమ్యూనికేషన్లో వాడే ప్రతిదీ కూడా ఆయన ఆవిష్కరణలో నుంచి వచ్చిందే.
He is none other than the great Michael Faraday. తెలుసా మైకల్ ఫారడే? విన్నారా? ఫిజిక్స్లో వినుంటారు కదా, విన్నారా లేదా? ఈ మైకల్ ఫారడే యొక్క జీవిత చరిత్రలో నుంచి ఒక చిన్న ప్యాసేజ్ అన్నమాట ఇది. చదువుతాను, వినండి. మీరు అక్కడ చదవగలిగితే అందులో ఫాలో అవ్వండి, లేకపోతే నా వైపు చూడండి. Crowded gathering of distinguished scientists had been listening spellbound while for an hour Michael Faraday had lectured on the nature of the magnet. When he finished with his lecture by a novel and brilliant experiment and resumed his seat, the house rocked with tremendous applause. The Prince of Wales, తర్వాత ఆయనే ఇంగ్లాండ్కి రాజు అయ్యాడు, కింగ్ ఎడ్వర్డ్ the 7th, rose to propose a motion of congratulations. Prince of Wales. Prince of Wales ఎప్పుడు కూడా లెగవడు. అర్థమైందా? ప్రిన్స్ లెగిచాడు అని అంటే ప్రపంచంలో చాలా అరుదైన సందర్భాలను లేచి నిలబడతాడు. ప్రిన్స్ లెగవడు, ఎప్పుడు లెగవడు. గుర్తుపెట్టుకోండి, ప్రిన్స్ లెగిచి నించున్నాడు అంటే మామూలు విషయం కాదు అది. This was seconded and carried by thunders of applause. There was all strange silence. Audience waited for Faraday's reply. But he was gone. The lecturer had vanished. చదువుతున్నారా? వింటున్నారా? గమనిస్తున్నారా? Only 2 or 3 friends knew where the great chemist was all great Christian. He was an elder in a little local church. And the hour at which he finished his lecture was the hour of prayer. So under cover of cheering, he slipped out. He never missed. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక చిన్న లోకల్ చర్చిలో ఆయన మెంబరు, ఆయన ఎల్డర్ అంట. ప్రార్థన టైం అయిపోయింది. ప్రార్థన టైంకి ప్రసంగం ఆ లెక్చర్ ముగిసే విధంగా ప్లాన్ చేసుకొని కరెక్ట్గా అంటే ప్రార్థన టైం కంటే 5 నిమిషాలు ఉండగానే కాదు, దాని అర్థం వెల్ ఇన్ అడ్వాన్స్ మైట్ బి ముగించేసుకొని అక్కడి నుంచి పరుగు వాళ్ళకి ఏమైనా చేసుకొని వాళ్ళు చప్పట్లు కొట్టని, వాళ్ళు ఏంది టెలిపాడు అనుకొని, ప్రిన్స్ కింగ్ ఎడ్వర్డ్ లేచి నిలబడి సన్మాన కార్యక్రమం చేద్దామంటే వ్యక్తి లేడంట. మీరు పనిచేసే ఆఫీసుల్లో ఏదైనా మీకు సన్మానం చేద్దాం, రెండే సన్మానం చేస్తాను అన్నప్పుడు వెళ్ళకపోతే ఊరుకుంటారా? అలాంటి కార్యక్రమాలు ఏమన్నా ఉంటే మనం ప్రార్థనలో నుంచి దాక్కొని వెళ్ళిపోతాం పాట పాడేటప్పుడు. ఈయన ప్రార్థనలోని దాక్కొని పాట పాడేటప్పుడు వెళ్ళడం కాదు, అక్కడ అందరు చప్పట్లు కొట్టేటప్పుడు దాక్కొని పారిపోయి ఇటు వచ్చేసాడు. We are reading about Michael Faraday. మైకిల్ ఫారడే నుంచి మీరు వినలేదంటే మీకు ఒక పెద్ద దండం పెట్టి మీరు బీకామ్లో ఫిజిక్స్ చదివారు అనుకోవాలి. ఇంకా నేనేం చేయలేను ఆయన గురించి తెలియకపోతే. ఆయన కనిపెట్టిన థియరీస్ లేకపోతే ఈరోజు ఏది నడవదు. గుర్తుపెట్టుకోండి, ప్రపంచం స్తంభించిపోద్ది. నువ్వు వాడే యాపిల్ ఫోను, నువ్వు వాడేటువంటి శాంసంగ్ ఏది నడవదు. చూడండి, he never missed. Faraday began life as a blacksmith, then an apprentice to a bookbinder. Gradually he climbed the ladder of the fame, but he was never too busy or proud for God. He had made deathbed. He had made great discoveries in the fields of chemistry and electromagnetism, but he knew more. On his deathbed, he was asked, "What are your speculations? Whom I have believed?" What are your speculations? And he answered,
Speculations, I have none. I am resting in certainties. I know whom I have believed అన్నాడంట. ఆయన చనిపోయేటప్పుడు అడిగారంట, ఫారడే గారు చచ్చిపోతున్నారు కదా, మీరు చాలా థియరీలు రాశారు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గురించి, దాని గురించి, దీని గురించి చాలా రాశారు. మరి వాట్ ఆర్ యువర్ స్పెక్యులేషన్స్ అబౌట్ ద ఫ్యూచర్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్? వాట్ ఆర్ యువర్ స్పెక్యులేషన్స్ అబౌట్ ఇటర్నిటీ? వాట్ ఆర్ ద స్పెక్యులేషన్ అబౌట్ ఆఫ్టర్ డెత్ అని అడిగితే ఆయన అన్నాడంట, స్పెక్యులేషన్స్ నో, ఐఎమ్ రెస్టింగ్ ఆన్ సర్టన్టీస్. సైన్స్లో ఉంటాయేమో స్పెక్యులేషన్స్, ఫిజిక్స్లో ఉంటాయేమో థియరీలు. ఇది థియరీ కాదు, స్పెక్యులేషన్ కాదు, నిశ్చయముగా ఉన్న వాస్తవం మీద నేను ఆధారపడి నేను కన్ను మూస్తాను. ఏంటా వాస్తవం అని అంటే, ఐ నో హూమ్ ఐ హ్యావ్ బిలీవ్డ్. నేను నమ్మిన వాడిని నేను ఎరుగుతును. ఆయన నా కళ్ళ ముందు లేకపోయినా ఆయనతో కలిసే నేను బ్రతుకుతున్నాను. నిశ్చయతతో నేను కన్ను మూస్తాను. ఇందులో ఏ స్పెక్యులేషన్ లేదు, ఇందులో ఏ థియరీలు లేవు, ఏం ప్రూఫ్లు లేవు, ఏం హైపోథెసిస్ లేవు, ఏం లేవు. ఆయన మరణ పడకలో ఈ విధంగా చెప్తే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని కనిపెట్టిన వాడు, వాటిని ఎలా వాడుకోవాలో చెప్పినవాడు, మరణ పడకలో ఈ విధంగా చెప్తే స్థానిక సంఘంలో సభ్యుడిగా ఉండి పరిగెత్తితే సహవాసం కోసం, ఈరోజు మనుషులు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా పరలోకానికి ఎలాగెళ్ళాలి అని రకరకాల సినిమాలు తీస్తూ ఉంటారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా దయ్యాలను ఎలా కనిపెట్టాలి అని వాడు పట్టుకొని దయ్యం మిషన్ పట్టుకొని తిరుగుతుంటాడు. ఒకడు అవి పెడుతుంటారు యూట్యూబ్లో, దాన్ని తెగ చూస్తూ ఉంటాడు. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్తో దయ్యాన్ని పట్టుకోవచ్చు అంట. అది నిజమనుకొని చూస్తూ ఉంటారు. దేవుడు లేదు, ఏం లేవు, అంతా కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్సే. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారానే ఏలియన్స్ వచ్చి పిరమిడ్లు కట్టారు, అవి కట్టారు, ఈ కట్టారు, టెంపుల్స్ కట్టారు. అవి కట్టి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మానవులకి ఏదో నేర్పించిపోయారు. సరే, ఇలాంటి దిక్కుమాలిన వాళ్ళ సంగతి పక్కన పెడితే మన పరిస్థితి ఏంటి? ఈ గొప్ప శాస్త్రవేత్త, ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి శాస్త్రవేత్త, దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానము, ఆయనకి ఇచ్చినటువంటి చదువుని ఎక్కడ ఉపయోగించుకోవాలి అక్కడ ఉపయోగించుకొని పరుగు అంతే. ఆయన పని ఆయన చేసుకొని అవుట్. ఇలా పరిగెత్తగలిగితే చదవచ్చు ఏదైనా, ఇలా పరిగెత్తగలిగితే ఏదైనా చదవచ్చు. కానీ అంత ఈజీ కాదు కదా. అందుకని మన బలహీనతలు ఎరిగి మనం ఏం చేసుకుంటూ ఉంటామంటే ఒక్కోసారి మనల్ని మనం జాగ్రత్త చేసుకోవడం మంచిది, కానీ నేర్చుకోవాలి. ఆ రోజులు వేరు, ఆ రోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా వేరేగా ఉండింది. ఆ రోజు ఎంతగా మంచిగా ఆలోచించి ఎంత స్కిల్ఫుల్గా కొన్ని విషయాలు కనిపెట్టగలిగితే అటువంటి జ్ఞానానికి విలువిచ్చేవాళ్ళు. ఇప్పుడు దానికి విలువేం లేదు కదా. డిగ్రీ కాగితం కావాలి, ఆ డిగ్రీ కాగితం ఇస్తే డబ్బులు ఇస్తారు అంతే తప్ప ఇక్కడ రీసెర్చ్కి, ఇక్కడ థింకింగ్ పవర్కి విలువే ఉంది లేదు కదా. నీ డిగ్రీ కాగితానికి సంబంధం లేని ఏదో పని చేయించుకుంటాడు, డబ్బులు ఇస్తాడు. అది ఇప్పుడున్న సిస్టమ్. అప్పుడు సిస్టమ్ వేరు. కానీ ఏది ఏమైనా ఇప్పుడు మైకేల్ ఫారడే ఏం చదివాడు, నేను కూడా అదే చదువుదాం అని టార్గెట్ చేసుకోమని కాదు ఇప్పుడు నేను చెప్పింది. అర్థమైందా? The diligence he had for the local church. ప్రభువులో చూసినటువంటివన్నీ ఆయన జీవితంలో మనం చూస్తున్నాం కదా. ఏం చూసాం? దెర్ ఈజ్ అష్యూరెన్స్ ఇన్ ద ఫేస్ ఆఫ్ డినయల్. ఆ విధంగా పారిపోయి సన్మానం చేసేటప్పుడు పారిపోయిస్తే రాజు ఏమైనా చేయొచ్చు తెలుసా? రాజు ఏమైనా చేయొచ్చు, చంపి చేసేయచ్చు వెంటనే. నేను సన్మానం చేస్తుంటే వెళ్ళిపోతాడు లేచి అని చెప్పి వెంటనే మరణశిక్ష వేసేయచ్చు, అధికారం ఉంది రాజుకి. అర్థమవుతుందా? There is compassion in the face of cruelty. Conviction versus victorious life. Yes, victorious life. జయ జీవితం ఇచ్చాడు. సన్మానం చేయించుకుందాం, ఉందాం ఇక్కడే.
ఏమన్నా ఉద్యోగాలు ఇస్తే తీసుకుందాం, ఇంకా ప్రమోషన్లు ఇస్తే తీసుకుందాం, విజయవంతమైన జీవితం ఇచ్చాడు దేవుడు నాకు అని చెప్పుకుందాం అనుకోలే. అనుకున్నాడా? అనుకోలేదు. మైండ్ అంతా ఎక్కడ ఉందంట? బహుశా 2-3 స్లైడ్లు పవర్ పాయింట్లో నొక్కారా బాబు, టైం లేదని చెప్పి లాగిచ్చేసి జంప్. అర్థమైందా? అర్థమైందా? కన్విక్షన్. మన ఫిలిప్పీ రాసిన పత్రిక గురించి మనం మాట్లాడుకున్నాం కన్విక్షన్ గురించి. కన్విక్షన్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ జాయ్ అని మాట్లాడుకున్నాం కదా, గుర్తుందా? హౌ ఈస్ యువర్ కన్విక్షన్స్ టుడే? ఇస్ ఇట్ రాక్ సాలిడ్ ఇన్ ద లార్డ్? దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు వర్క్. ఇప్పుడు మైకేల్ ఫారడే ఏం చదివాడు, మైకేల్ ఫారడే ఏం ఎక్స్పెరిమెంట్ చేశాడు, మనం కూడా అట్ట చేసి సన్మానం చేయించుకునే ముందు పరిగెత్తుకొని పారిపోదాం అని ప్లాన్ చేయదు దయచేసి. దిక్కుమాలిన తిక్కలుగా ఆలోచించకండి, బుర్ర పెట్టండి కాస్త. చదువుకుంటారు బాగా, మళ్ళీ ఎందుకు బుర్ర కూడా ఉపయోగించరు, ఎందుకు నాకు అర్థం కాదు. ఇష్టం లేక, అంతకుమించి ఏం లేదు. దొంగ వేషాలు, అంతకుమించి ఏం లేదు. ఇక్కడ మనం ఫోకస్ చేస్తుంది దేని గురించి బాగా తెలుసు కదా మీకు, కన్విక్షన్ గురించి నేను మాట్లాడుతుంది. ఫారడేకున్న కన్విక్షన్ గురించి, కన్విక్షన్ గురించి. ఈ నెవర్ మిస్డ్ ఎ గ్యాదరింగ్ అని రాయబడింది అక్కడ. ఈ నెవర్ మిస్డ్ ఎ గ్యాదరింగ్. ఆ రోజుల్లో ఇప్పుడులాగా కాదు, ఆ రోజుల్లో వారానికి 2-3 సార్లు మీట్ అయ్యేవాళ్ళు. యూత్ మీటింగ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. 1700s కదా. ఒక్క గ్యాదరింగ్ కూడా మిస్ అవ్వకుండా అక్కడ ఎల్డర్గా ఉన్నాడంట ఒక చిన్న స్థానిక సంఘంలో. మళ్ళా అర్థం చెప్పింది. దట్ ఈస్ ద కన్విక్షన్, దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ కన్విక్షన్ వి నీడ్. కానీ ఈరోజు మన కన్విక్షన్స్ ఏంటి అని అంటే, మనం ఎంత డిగ్రీలు సంపాదిస్తే, ఎంత డబ్బులు సంపాదిస్తే, ఎంత సన్మానాలు సంపాదిస్తే, ఎంత మనుషులు మెచ్చుకుంటే అంత విజయవంతమైన జీవితం, ఆ విజయవంతమైన జీవితమే ఆశీర్వాదం. ఇది నీ కన్విక్షన్. ఈరోజు ఇలాంటి తప్పుడు బోధలు చెప్పేశారు, తప్పుడు కన్విక్షన్స్ కలిగి చేస్తున్నారు మనకి. బైబిల్ మనకి చెప్పేది అది కాదు, గుర్తుపెట్టుకోండి. యువర్ కన్విక్షన్ టు లివ్ ఫర్ జీసస్, టు ఒబే ద ఫాదర్, that is important than the so-called victorious life. ప్రార్థన చేసుకుందాం. Let's all stand up. We shall pray.